హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈరోజు మనం స్పెషల్ గెస్ట్ ఆ గెస్ట్ ఎవరో కాదు మన సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినిమా క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు మనతోని ఉన్నారు కొన్ని సినిమా పరంగా కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు అది సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్తే బాబు. ఆయన చూస్తే కనుక రీసెంట్లీ వ్యూహం అనే మూవీ రామ్ గోపాల్ వర్మ గారిది చిక్కుల పడ్డ వివాదాస్పదంగా మారింది, కేసుల దాకా వెళ్ళింది, అది కోర్టు ఎక్కే కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఆయన దీన్ని ఏమంటారు? అంటే ప్రతిసారి ఇతను సీఎం ఎవరైతే ఉన్నారో సిబిఎన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ టార్గెట్ చేసుకుంటేనే మూవీస్ తీయడం జరుగుతుంది. ఒక మంచి డైరెక్టర్, తను ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న డైరెక్టర్ ఇలా చేయడానికి రీజన్ ఏంటిది? ఈ వ్యూహం మీద ఏమంటారు? వ్యూహం 1 వ్యూహం 2 అని అన్నారు, రిలీజ్ కూడా ఆగిపోవడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ గురించి ఏమంటారు? నేను కొంచెం ఘాటుగా చెప్పదలుచుకున్నాను ఈ విషయం. ఓకే సార్. రామ్ గోపాల్ వర్మ మంచి పేరున్న డైరెక్టర్ ఉన్నాడు. ఒకప్పుడు శివ, క్షణక్షణం, రంగేలి అప్పుడు. ఇప్పుడు కాదు, ఐస్ క్రీములు ఇవన్నీ వచ్చాయి చూసారా, ఇప్పుడు కాదు. తర్వాత నేకుడు సినిమా తీసే డైరెక్టర్, ఐస్ క్రీమ్ తినే సినిమా తీసే డైరెక్టరు. ఇప్పుడు ఎవరో ఎంగేజ్ చేశారు, ఆయన డబ్బుకి అమ్ముడు పోయి వాళ్ళు చెప్పన్నట్టుగా చేస్తున్న డైరెక్టర్ అన్నమాట. ఆయనే ఉండే డైరెక్టర్ అండి. ఆయన ఎందుకండి ఆయన డైరెక్టర్ పిలవడం కూడా, డైరెక్టర్స్కి ఆయన్ని బ్యాన్ చేయాలి. అంటే ఎవడో ఒక సారా కాంట్రాక్టరో ఎవడో వచ్చి మీకు 10 కోట్లు ఇచ్చినట్టయితే ఇంకోటి మీద సినిమా తీసేస్తావా? నిజాలు ఆలోచించవలసిన అవసరం లేదా? ఇది సభ్య సమాజంలోకి వెళ్తే మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే ఆలోచన మీకు అక్కర్లేదండి. ఎవడు ఏం తీయమంటే తీయడమేనా? వ్యూహం ఏంటండి? ఏ వ్యూహం అంటే జగన్మోహన్ రెడ్డిని పెద్ద శ్రీరామచంద్రుడుగాను, చంద్రబాబు నాయుడునేమో ఒక ఏదో రావణాసురుడుగాను, పవన్ కళ్యాణ్ ఇంకేదో ఇంద్రజిత్తు గారు ఏదో అనుకోండి. మొత్తానికి రాక్షసులు ఒక పక్క, దేవతలు ఒక పక్క, పేదవాళ్ళు ఒక పక్క, ధనవంతులు ఒక పక్క. ఎవరి పేదవాళ్ళు? మన జగన్మోహన్ రెడ్డి అంటున్నటువంటి పేదవాళ్ళు వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి పేదవాడు, మిగతా వాళ్ళందరూ పేదవాళ్ళే అన్నమాట. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ వర్గం అంతా పేదవాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వర్గం అంతా ధనవంతులు. ఏది జగన్మోహన్ రెడ్డి తాలూకు అభిప్రాయం ప్రకారంగా ఆ అభిప్రాయం తీసుకొని వీళ్ళు నీచులు, దుర్మార్గులు, ద్రోహులు, వెన్నుపోటుదారులు అని చెప్పి నీ 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 బుర్రలో, నీ పురిలో ఏ ఆలోచనలు వస్తాయి? అవన్నీ ఎలాంటి అంటే పైశాచికమైన ఆలోచనలు, అంతకంటే పెద్ద మాట లేదు. ఆ ఆలోచనలు నువ్వు సెల్యులార్ మీద ఎక్కించినట్లయితే ఎవరైనా ఏమనుకుంటారు? నిన్నెంత నీచంగా చూస్తారు. నేను చాలాసార్లు రామ్ గోపాల్ వర్మని చాలా దారుణంగా మాట్లాడాను. రామ్ గోపాల్ వర్మ ఒక డాష్ 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 అని కూడా మాట్లాడాను. కానీ ఆయన ఏదో సందర్భంలో నాకు ఫోన్ చేస్తే నేను పలకలేదు. మనం మరి మాట్లాడుకుందాం అని చెప్పారు. అయినప్పుడు కూడా వెళ్ళలేదు. ఏది నాకేం పని ఉంది? ఆయన దగ్గర నుంచి నేనేం ఆశించవలసిన అవసరం లేదు. ఆయన మంచి చేస్తే మనం మంచి చేశారనుకుంటాం. ఆయన చెడు చేసినట్టయితే చెడు. ఇగో వీళ్ళు చేస్తున్నటువంటి పని బాగాలేదయ్యా, ఎవరు మెచ్చుకోరు సరికదా, అందరూ నీకు బాధ పెట్టే విధంగా, మిస్గైడ్ చేసే విధంగా, దాని ప్రభావం వాళ్ళ మీద ఉండే విధంగా నువ్వు మాట్లాడకూడదు అని చెప్తా అన్నమాట. అంతే. ఏ జర్నలిస్ట్ అని చేసేది అది. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఉన్న జర్నలిస్టులు ఏం చెప్తారు అంటే, నువ్వు చేసేది బాగుంటే బాగుందంటారు, బాగాలేదే బాగాలేదంటారు. అలాగే వ్యూహం సినిమా తీసావంటే అమ్ముడు పోయి ఏదో ప్యాకేజ్ ఇస్తే ఏదో ఎవరో తీయమన్నట్టుగా తీసే సినిమాకి నువ్వు ఈ డైరెక్టర్గా నువ్వు పేరున్న డైరెక్టర్ ఎలాగవుతావు? అది డైరెక్టర్ అవుతావు. నిన్ను హైర్ చేసా, వాళ్ళు హైర్ చేస్తారు. హైర్ చేసి నువ్వు ఇలా చేయమంటే చెప్తే చేస్తావు. పైగా నువ్వేమంటావు? నాకు రాజకీయాలు తెలియకుంటే రాజకీయ సినిమా ఎలా తీసావయ్యా? నాకు రాజకీయాలు తెలియమంటావు. మరి రాజకీయాలతో ముడిపడిన సినిమాని ఎలా తీసావు? రాజకీయంగా వాళ్ళు ఎలా విశ్లేషించావు? రాజకీయంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు, దాని వెనక కథ ఏంటో నీకు తెలియాలి కదా. తెలియకుండా అనేస్తావా? అలాగే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, ఒక దుర్మార్గుడు, ద్రోహి, నీచుడు అంటే చెప్పాలి కదా. ఎందుకు దుర్మార్గుడో, ఎందుకు ద్రోహో, ఎందుకు నీచుడో. అలాగే నీకు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రధానమైన పాత్రలు సినిమా మూలంగా అంటే వాళ్ళ పాత్రలు, వాళ్ళ తాలూకు ప్రవర్తన, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ తాలూకు అంటే వాళ్ళు ఏ విధంగా ప్రభావితం అయ్యారో సమాజంలో, ఎంత సమాజాన్ని చెడగొట్టారో, వాళ్ళు ఎంత దేశానికి లేదా రాష్ట్రానికి ద్రోహం చేశారో చెప్పు నువ్వు. అదేమి చెప్పుకుంటా ఒక్క జగన్మోహన్ రెడ్డి శ్రీరామచంద్రుడు అంటే ఎలాగవుతుంది? ఈయన ఇలాగన్నాడు, అక్కడ
ఎవరు రమణ దీక్షితుడు కూడా అలాగే అన్నాడు, జగన్మోహన్ రెడ్డిని ఏడుకొండల వెంకటేశ్వరుడితో పోల్చాడు. నీ ఇష్టం, అది మీ ఉద్దేశం పర్సనల్గా. అందరూ నవ్వుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఏంటి, అందున క్రైస్తవుడు ఏంటి, ఆయన లోనకి ప్రవేశం ఏంటి, ఆయన ఏమో ఏడుకొండల వెంకటేశ్వరుడితో పోల్చడం ఏంటి, అలాంటి ఈరోజు ఏడుస్తున్నాడు. రేపు నీకు ఆగతే పడుతుందన్నమాట. ఎందుకంటే నీకు ఎంతో దూరంలో లేదు అనుకుంటా, నువ్వు సభ్య సమాజం తలదించుకునే విధంగా నువ్వు చేస్తున్నావు. ఈ వ్యూహం సినిమా అడ్డగోలుగా కేవలం డబ్బులు తీసుకొని, ఆ తీసుకున్న డబ్బులు అమ్ముడుపోయిన డబ్బులతో నువ్వు తీసిన సినిమా వ్యూహం లాంటి సినిమాలు చూసి ఎవరు ప్రభావితం అవరు. నువ్వు లక్ష్మీ ఎన్టీఆర్ తీసావు, లక్ష్మీ పార్వతి గారు పతివ్రత శిరోమణిగా నిలిచిపోయిందా? ఎవరైనా లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ బాగుందని చెప్పారా? నువ్వు ఏ సినిమా చేస్తే బాగుందంటున్నారు? మీ తాలూకు నిన్నెవరో నీకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం నువ్వేదో లక్ష్మీ పార్వతినేమో సీతామహాసాధ్విలాగా, జగన్మోహన్ రెడ్డినేమో శ్రీరామచంద్రులాగా అనుకుని సినిమాలు చేస్తున్నావు. నిజానికి వ్యూహం లాంటి సినిమాల్ని బ్యాన్ చేయాలి. సెన్సార్ చేసిన పని ఇదే. సెన్సార్ మరో రకంగా కూడా వార్నింగ్ ఇచ్చింది. నువ్వేదో దొంగచాటుగా ఓటీటీలో పెట్టుకుందాం అనుకుంటున్నావేమో, అది కూడా మేము జరగనివ్వు అని చెప్పారన్నమాట. ఇంత దూరం నువ్వు ఎందుకు రావాలయ్యా? చక్కగా శివ లాంటి సినిమాలు తీసుకొని, క్షణక్షణం లాంటి సినిమా తీసుకొని, రంగీలా కంపెనీ ఇట్లాంటి సినిమాలు తీసుకుంటే దేశంలో తెలుగువాడి తాలూకు పరువు ప్రతిష్ట నిలబడుతుంది కదా. అంటే ఈ టెక్నికాలిటీని, నీ తాలూకు విధన్ని ప్రేమించే ఒక అభిమానంగా ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా చెప్తున్నాను. రామ్ గోపాల్ వర్మ, నా చావు నేను చేస్తానంటే నీ చావు నువ్వు చవ్వచ్చు, కానీ నీతో పాటు 10 మందిని తీసుకెళ్ళడం మంచిది కాదు. నీతో పాటు సమాజంలో ఉన్న వాళ్ళ తాలూకు మనోభావాల్ని దెబ్బతినడం, వాళ్ళు మానసికంగా చంపేయడం కరెక్ట్ కాదంట అన్నమాట. ఓకే, అంటే సెన్సార్ తీసుకునే నిర్ణయం కరెక్టే అంటారు. ఓకే అమ్మా, ఎందుకంటే సెన్సార్ తప్పకుండా దాన్ని కట్ చేయాలండి, కట్ చేయాలి. ఓకే, ఆయన చూస్తే గనక మళ్ళీ యాత్ర 2 కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద కూడా వస్తుంది. అంటే అది సవ్యసావం చూసేటట్టు ఉంటుంది. అంటే ఇలా డూప్లని కాకుండా మంచిగా నీట్గా తీస్తారు. యాత్ర కూడా మనం చూడడం జరిగింది, చాలా నీట్గా బాగుంది. యాత్రలో హీరో రాజశేఖర రెడ్డి, అర్థమైందా? వ్యూహంలో హీరో ఈయన జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారిని ఎన్నిసార్లు చూసినప్పుడు కూడా అనలేము మనం. ఆయన చేసిన పనులే చూపించాలి కదా. కుక్కుడు స్టోరీ అంటే ఎవరు తెలిసిపోతుంది కదా. ఈరోజు ఇంటికి ఒక విశ్లేషకుడు పుట్టుకొచ్చేస్తున్నాడు. కుక్కుడు స్టోరీ అంటే బాబు రాజశేఖర రెడ్డి గారి జీవితంలో ఇట్లాంటి అనుభవాల్ని మాకు తెలీదు, నువ్వు ఎలాగా చూసావు అని ప్రశ్నిస్తారు కదా. కనుక యాత్ర 2 తీసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. రాజశేఖర రెడ్డి గురించి ఎంత చెప్పినా ఎవరికి అభ్యంతరం లేదు. అందున నువ్వు ఆ రాజశేఖర రెడ్డి బొమ్మతోనే గెలిచావు, అంతే కదా. ఆ బొమ్మకి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. పేపర్ ఉన్నంతకాలం వాల్యూ ఉంటుంది, టీవీ ఉన్నంతకాలం వాల్యూ ఉంటుంది, సినిమాకైనా వాల్యూ ఉంటుంది యాజ్ ఫార్ యాజ్ రాజశేఖర రెడ్డి ఈజ్ కన్సర్న్. అది ఓకే. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా చూసినా కూడా అందరు జనాలు ఆదరిస్తారంట. ఉంటుందండి, ఎందుకంటే అది అలా మనకి 2-3 దశాబ్దాల్లో మనకి బాగా మనసులో పాతుకుపోయినటువంటి నాయకులు ఎవరంటే, 1 ఎన్టీ రామారావు గారు, 2 రాజశేఖర రెడ్డి. వాళ్ళ ఎన్నరు అంటే అఫ్కోర్సు ఎన్టీ రామారావు స్వచ్ఛమైన నిప్పు లాంటి నాయకుడు. రాజశేఖర రెడ్డి గారి తాలూకు జనంలో మమేకం అయిపోయాడు, జనానికి కావలసిన నాయకుడు అయిపోయాడు. జనం అంటే రాజశేఖర రెడ్డి వెనక ఎటువంటి అనుభవాలు ఉన్నాయో అది మనకు అనవసరం. రాజశేఖర రెడ్డి గారు తాలూకు హయాంలోనే జగన్మోహన్ రెడ్డి 33 ఎకరాల్లో బంగ్లా కట్టించాడో, లేకపోతే ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నాడో అది మనకు అనవసరం. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకి ఎంత చేరువయ్యాడు. ఆరోగ్యశ్రీ కానీ, పేదవాడి క్యాన్సర్ వస్తే చచ్చిపోవడమే, ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత సజీవంగా నవ్వుతూ వస్తున్నాడు అన్నమాట. అలా ఎంతమందిని రక్షించాడు, దేవుడైపోయాడు కదా. ఎవరికైనా కావాల్సింది నీడ. ఇందిరమ్మ ఇల్లు ఎన్ని లక్షలు కట్టించాడు, పబ్లిసిటీ లేకుంటే వాళ్ళకి కట్టబెట్టాడు కదండి. అంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సేవ చేసిన వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గనక ఆయన తాలూకు యాత్రలో ఆ రాజశేఖర రెడ్డి గారి తాలూకు చేసిన పనులనే చూపించినట్టయితే ఎన్నిసార్లైనా ప్రజలు చూస్తారు, అభ్యంతరం ఉండేదన్నమాట. అంటే రాజశేఖర రెడ్డి సింపతి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారి పనిచేస్తుంది అని అనుకుంటే అది భ్రమే. ఆ సింపతి పనిచేయదు, అయిపోయింది. ఇంతవరకు 4.5 సంవత్సరాలుగా
మీరు ఒక్క ఛాన్స్ అన్నందుకు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు. మీరు ఎంతవరకు మంచి పరిపాలన అందించారో, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతవరకు మీరు అంటే బాగు చేశారో, ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. ప్రజలకు తెలుసు. ప్రజలు తీర్పిస్తారు. మనం ఎవరు? అవును. అది. ఓకే సార్.